వెల్కమ్ బ్యాక్. సో సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 31 గుంట అంటే ఎంత పడాలి అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవకు 1650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు. వాస్తవానికి ఎంత పడాలి లెక్క దిగి గుంటకెంత 150 150 ఇంటూ 31 4650 పడాలి. 1650 పడ్డాయి. అట్లా కూడా వాళ్ళే అంటే ఆ అమ్మకు కనకవకు 4650 రావాలి. మరి 1650 పడుడేంది? ఇవాళ ఎవరో బుస్సాపూర్ రైతు వచ్చిండు, ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే 1400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజ్ అవుతలేదు. ఎకరం దాకా పడ్డది అన్నారు. చాలా మంది నాది 35 గుంటలు ఉంది నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు టిక్కీ లేదు. అది ఎకరం పడలే 35 గుంటలు పడలే. ఆ పడ్డోళ్లకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడేదో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన నిన్నాడు నవంబర్ 30. నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పడతలేదు? ఇంకా నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటువి, సీటీలు కొట్టించుకుంటువి. మరి ఇది వరకు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. రైతు బంధు ఎకరం అంటే పడకపాయ్. కనకవ్వకు 4650 పడేది ఉంటే 1650 చేస్తేవి. కొంతమంది కొత్త పాస్ బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకైతే అసలే పట్టలు. అరే అంతా ఆన్లైనే కదా. కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి. నీ ఎందుకు పట్టలేవు? కొత్తగా పాస్ బుక్లు వచ్చిన వాళ్ళకు, ఎకరంలో భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడతలేదు. వెరిఫై చేయండి, ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలనలో. ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటారు. ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచిగా లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. అంటే ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని గాయపరిచిన కాంగ్రెస్ ను గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్, ఎప్పుడు గాల్లో గడుపుదామా? మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీదేమో జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. ఎందుకు? 15,000 రైతు బంధన 6,000 ఇవ్వబడుతుంది. 6 క్వింటాల కందులు అంటే 3 క్వింటాలే కొంటాన పడుతుంది. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అర గ్యారంటీ అమలు చేస్తుంది. అందుకే నీది సగమంత పాలన. మేము అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తే మీరు మండలానికి ఒక్క గ్రామానికే సంక్షేమం అందించారు.
మేము అన్ని గ్రామాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం. కానీ మీరు మాత్రం కొందరికే, కొన్ని వర్గాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నారు. మాది అసలు పాలన, మీది కొసరు పాలన. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానం. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఏ పథకం చూసినా అసంపూర్ణమే, అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తే, ఎవరిని కదిలించినా అసహనమే, అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నది. సో ఫైనల్ గా నా డిమాండ్